వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వంటి మామిడిపల్లి గ్రామ సర్పంచ్ ఆడపు శ్రవంతి దయాకర్ గ్రామ ప్రజలకు నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను గుర్తించి దశల వారీగా పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి అడుగుగా గ్రామ పంచాయతీ ఆవరణలో దాతల సహకారంతో రేకులు వేయించినట్లు తెలిపారు. అలాగే నాగారం గ్రామంలో బొడ్రాయి ఏర్పాటు కోసం గ్రానైట్ అందజేయడం జరిగిందన్నారు. తన భర్త గతంలో సర్పంచ్గా గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేసిన ఆమె, ప్రజలు మరోసారి నమ్మకం ఉంచి గెలిపించిన నేపథ్యంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో డ్రైనేజీ, మోరీలు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్ల వంటి సమస్యలు కొంతమేర ఉన్నాయని పేర్కొన్న ఆమె, వాటన్నిటినీ పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తప్పనిసరిగా నెరవేర్చుతానని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందేలా శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని సర్పంచ్ ఆడపు శ్రవంతి దయాకర్ కోరారు. శ్రవంతి దయాకరు ఒంటిమాడిపల్లి ప్రజలకు, గ్రామస్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మేము గతంలో మా ఆయన చాలా పనులు చేశాను, అవి గ్రామస్తులందరికీ తెలుసు. మళ్ళీ చెప్పమంటాయి అంటే గతంలో మా ఆయన చేసిన సంవత్సరంలో బొడ్రాయి నిర్మించడం జరిగింది, మహిళా మండలికి భవనం నిర్మించడం జరిగింది, ఎల్లమ్మ గుడికి భవనం కట్టియడం జరిగింది, ఎరపోషమ్మ గుడి కూడా కట్టియడం జరిగింది. మళ్ళీ కొత్తగా స్కోపెన్ కూడా మా ఆయన ఆధీనంలోనే జరిగింది. ఇంకా చాలానే చేసిండు. గ్రామ పంచాయతీ బిల్డింగ్లే కానీ, రోడ్లే కానీ, సీసీ రోడ్లు కూడా మా ఆయన ఉన్నప్పుడే జరిగినాయి ఇవన్నీ. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ నేను సర్పంచ్గా అయిన కానుండి నాగపురం గ్రామంలో మా ఆయన ఇది సొంత నిధులతో బొడ్రాయి వేపియడం, గ్రానైట్ వేపియడం జరిగింది. మళ్ళీ వాటర్ ప్లాంట్ కూడా సొంత నిధులతోనే చేపియడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మేము గ్రామంలో అది ఏమంటారు, ఈరోజు ప్రకటన చేసిందంటే గ్రీవెన్స్ కోసం మేము చేయడం జరిగింది. గ్రామంలో వాళ్ళు గ్రామస్తులు ఏమేమి వాళ్ళు తీసుకొచ్చినాయి అంటే వాళ్ళకి ఏమేమి కావాలో, ఒకటి పెన్షన్ గురించి, మళ్ళీ ఒకటి రోడ్ల మోరీలు తీయడము, పూటికలు, అవన్నీ వాటి గురించి మాకు ఇవ్వడం జరిగింది. అవి కూడా చేస్తాం. ఇది అంటే ఎట్లా అంటే ఒక్కొక్కటిగా చేయడం జరుగుతుంది. మా గ్రామ పంచాయతీలో మేము ప్రజెంట్ సర్పంచ్ ఎన్నుకోవడం జరిగిన తర్వాత గ్రామంలో రేకుల షెడ్ ఒక దాత ద్వారా రేకుల షెడ్ వేయడం జరిగిందండి. తర్వాత ఇంకా వేయడం, పెయింట్ అవన్నీ వేయడం జరిగింది. లక్కమారి కాపు సంఘాలకు కూడా కమిటీది కూడా నిర్మాణం అంటే నూతన పథకాలు రావడానికి కూడా అవకాశం తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ అంగన్వాడీది కూడా కుర్మ సంఘానికి, లక్కమారి కాపు సంఘం కుర్మ సంఘానికి కమిటీ హాలు నిర్మాణం జరగడం జరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మేము అన్ని తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నామండి. లైబ్రరీ కూడా తీసుకురావడానికి మా వంతు సహకారం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రభుత్వం నుండి వచ్చే నిధులకు, నిరుపేదలకు మా వంతు పథకాలు చేయడానికి చెప్పమంటున్నాయి. నేను అదే ప్రభుత్వం నుండి వచ్చే నిధులైనా ఏదే ఇంకా వచ్చినాయి అన్ని మా వంతుగా మేము చేసే ప్రయత్నం చేస్తాము కూడా. ఏది ఉన్నా చేసే బాధ్యత మాది. ఇంతటితో నేను ప్రజలందరూ సహకరించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఒంటిమాడిపల్లి గ్రామ ప్రజలు, మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు అందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో నన్ను సర్పంచ్గా ఆశీర్వదించిన గ్రామ ప్రజలే మళ్ళీ మా సతీమణి ఆడపు శ్రవంతి గారిని అత్యధిక మేరతోటి ఆశీర్వదించినందుకు గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, గతంలో నేను చేసిన అభివృద్ధిని చూసే ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా గ్రామాభివృద్ధికి పాటుపడతామని కోరుకుంటున్నాను.
అలాగే మేము నూతనంగా ప్రమాణ స్వీకారం కంటే ముందే ఒక ఆమ్లెట్ విలేజ్ నాగపురంలో ఒక బొడ్రాయికి గ్రానైట్ వేయించడం జరిగింది. అలాగే వాటర్ ప్లాంట్ను కూడా రిపేర్ చేయించడం జరిగింది. అలాగే ఒక గ్రామంలో ఉన్న దాతను తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ముందు ఒక రేకుల షెడ్ వేయించడం జరిగింది. ఈ రోజు నుండి ఒక కొత్త నూతనమైన ప్రోగ్రాము గ్రీవెన్సెల్ అనేది గ్రామ పంచాయతీ లోపల ఏర్పాటు జరిగింది. ప్రతి సోమవారం నెలకొకసారి అనేది అర్జీలను బట్టి తీసుకొద్దామని, మరి గ్రామం ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఏవైనా కానీ అనుకున్న నిరుపేదలకు అందే విధంగా ఇందిరమ్మ ఇండ్లే కానీ పెన్షన్సే కానీ మరి గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులు ఏవైనా కానీ ఒక మీటింగ్ పెట్టుకొని గ్రామంలో ఉన్న అందరి ముఖ్యుల సలహాలు సహకారాలు తీసుకొని గ్రామాభివృద్ధికి పాటుపడతామని తెలియజేసుకుంటూ, అలాగే మేము ఎన్నికల్లో ఇచ్చాము హామీ ఒకటి లక్కమారి కాపు సంఘము కమిటీలు ప్లస్ కుర్మ సంఘం కమిటీలు మరియు లైబ్రరీ హామీలు ఇచ్చాము. వీటి కోసం మేము కూడా మాకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి హామీలు కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. అలాగే మా గ్రామ అభివృద్ధిలో ఆదర్శ గ్రామంగా తీసుకొచ్చే దిశగా మా గ్రామంలో అందరూ ఒకే ఐక్యత, ఎలక్షన్ల వరకే పార్టీలు, తర్వాత అంతా గ్రామాభివృద్ధికే పట్టం కడతారు. అందరూ కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా ముందుకు పోవడం జరుగుతున్నది. గ్రామం అంటేనే ఐక్యత, ఐక్యత అంటే గ్రామం అనే దేశంలో ఒంటమాపిలకు ఒక మరోసారి మూతబడిన స్కూల్ను కూడా రీఓపెనింగ్ చేసి 400 పైచిలకు విద్యార్థులతోటి స్కూల్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. స్కూల్ కూడా 100% ఐనోల్ మండలంలో మంచి పేరుతో ఉన్నది. ఒంటమాపిల్లి అంటేనే ఎక్కడికి పోయినా అరే ఒంటమాపిల్లి గ్రామం అంటే తలెత్తుకునే విధంగా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ చెప్పడం జరుగుతున్నది. ఈ గ్రామానికి సేవ చేసే భాగ్యం రెండోసారి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.